హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి మేక తలకాయ అండి. తలకాయ కూరని చాలామంది ఇష్టపడరు, ఎందుకనంటే స్మెల్ వస్తుందని. స్మెల్ రాకుండా ఎట్లా వండుకోవాలో చెప్తాను చూడండి. ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని 4 స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టండి. అలాగే 5 లవంగాలు, 2 పువ్వులు, చెక్క, 2 చెక్కలు చిన్నవి, ఇవన్నీ కలిపి మన సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందామండి. ఈ మసాలా వేయడం వల్ల మనకి తలకాయ కూర అంత స్మెల్ రాదు. చివరలో జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసినట్లయితే త్వరగా ఏగిపోయి చేదు వస్తుంది, అందుకే చివరిని యాడ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టించేద్దామండి. ఇలా అయిన తర్వాత ఇట్లా పొడి చేసుకోండి. దీంట్లోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి, అల్లం ముక్కలు, వీటిని కూడా కాస్త వాటర్ వేసి పేస్ట్ లాగా మెత్తగా చేసేసుకుందాం. పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని అదే జార్లోకి 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్లా కోసి మిక్సీ పట్టించుకుందాం. దీన్ని కూడా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకి కాళ్ళు తలకాయ కూడా చాలామంది స్మెల్ వస్తుందని ఇష్టపడరు, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఉల్లిపాయలను కూడా మెత్తగా మనం మిక్సీ పట్టించేసుకుందాం. ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత తలకాయ ఎన్ని వచ్చేసారా వీటిని చక్కగా కట్ చేశారు కదా, వీటిని సాల్ట్ వాటర్ వేసి కాస్త కడిగేసుకుందాం. ఇదంతా ఒక తలకాయ అండి మొత్తం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో విజిల్ వేయించాలి, లేదంటే తలకాయ ఉడకదు సరిగ్గా. మనకి మటన్ ఏదైనా సరే హార్డ్గా ఉంటుంది కదా. సరిపడా ఆయిల్ వేసుకోండి. 4 గరిటెల ఆయిల్ వేసాను. అందులోకి మళ్ళీ మసాలా దినుసులు, లవంగి, పువ్వు, 2 చెక్క, ఇవన్నీ కలిపేసి దాల్చిన చెక్క, అట్లాగే 2 బిర్యానీ ఆకులు. అవి వేగిన తర్వాత 5 పచ్చిమిర్చులు, అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చి వాసన పోయే వరకు ఈ పేస్ట్ని కూడా చక్కగా వేపుకుందాం. ఇది వేగిన తర్వాత కాస్త పసుపు వేసి తలకాయ మాంసం ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి వేపేసుకుందాం. పసుపు వేసిన తర్వాత 10 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీసుకొని నేనైతే 3 స్పూన్ల కారం వేసానండి. నాన్ వెజ్ కారం ఎక్కువ పడుతుంది. చక్కగా ఆ ముక్కలకి పట్టేట్టు మొత్తం కలిపేసుకుందాం. కలిపి 5 నిమిషాలు అయిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, వేపిన మసాలా అంతా కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా ఇలా వేసి చేస్తే కనుక మనకి స్మెల్ తక్కువ వస్తుంది, అసలు రాదు కూడా అండి. చాలా వరకు ముక్కలు పట్టే వరకు మసాలా అంతా కూడా చక్కగా కలిపేసుకుందాం. తర్వాత 2 టమాటాలు పెద్దవి తీసుకోండి. నేను చింతపండు పులుపు వేయట్లేదు కాబట్టి టమాటాలు ఎక్కువ వేస్తున్నాను. టమాటా కూడా మొత్తం వేసి కలిపేసుకుందాం. కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకోసారి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది కదండి, ఇదంతా మళ్ళీ అడుగు మాడకుండా ఒకసారి కలిపేసుకుందాం.
ఇందులో చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు వాటర్ ప్లేస్లోని, అదే వేరే టేస్ట్ ఉంటుంది. ఇది ఉత్తి వాటర్ తోటి చేస్తున్న గ్రేవీది టేస్ట్ ఇదండి. ఇది రైస్లోకి కూడా బాగుంటుంది. 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. అది ఒక గ్లాస్ దాకా ఉడికిపోయేదాకా మనం చక్కగా విజిల్స్ వేపిస్తే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది. తలకాయ మాంసంలో వేలేంత వరకు అన్ని బోన్సే ఉంటాయి. కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. అలాగే పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి కూరలోకి. పుదీనా కొత్తిమీర 2 కలిపేసి కుక్కర్లో పెట్టి ఒక 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. మొత్తం తీసుకుంటే చూసారా చాలా వరకు కుక్ అయిపోయింది. ఇంకా గ్రేవీ దగ్గరికి రావాలంటే ఇంకాసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టి దగ్గరికి ఉడకబెట్టుకుంటే ముక్క అనేది కూడా చక్కగా కుక్ అయిపోయింది చూడండి. స్మెల్ కూడా చక్కగా వస్తుంది. మరిన్ని హెల్దీ వీడియోస్ కూడా తీసుకొస్తూ ఉంటున్నాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. అన్బాక్సింగ్ కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా ఇంటికి ఉపయోగపడే అన్బాక్సింగ్ మిడిల్ క్లాస్ అందరికి కూడా ఉపయోగపడే ఉన్నాయండి. చూస్తూ ఉండండి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. గ్రేవీ దగ్గరగా ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి. తలకాయ మాంసం ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేస్తే స్మెల్ రాకుండా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్లో పెట్టుకోండి. అన్బాక్సింగ్ కూడా చాలా వీడియోస్ తీసుకొచ్చాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.